భారతీయ ఛానల్కి స్వాగతం. వాళ్ళ పాకిస్తాన్ దాంట్లో లోపల జరుగుతున్న విషయాలు, వాళ్ళ ఇంటర్నల్ ఇష్యూస్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ మధ్య మీకు తెలుసు కదా, మన జనరల్ మునీర్, ఆసిమ్ మునీర్ యుఎస్ఏ వెళ్తూ ఐఎస్ఐ చీఫ్ని తీసుకొచ్చాడు. ఇద్దరు వెళ్ళి బ్లింకన్తో వాళ్ళతో మాట్లాడారు. యాక్చువల్గా అది ఇండియా గురించి ఏదో కంప్లైంట్ చెప్పడానికి అనుకున్నాం మనం, కానీ అదే టైంలో మన అమిత్ షా గారు వాళ్ళంతా పార్లమెంట్లో పిఓజేగా తీసుకుంటామని చెప్పారు కదా, ఆ విషయం గురించి వెళ్ళి ఉంటారు భయపడి అని చెప్పి అనుకున్నాం. కానీ యాక్చువల్గా ఇంకా పెద్ద ప్రాబ్లం ఉంది వాడికి, మోర్ సీరియస్ ప్రాబ్లం. అదేంటంటే టీటీపీ, తెహరీక్ తాలిబాన్ పాకిస్తాన్. వాళ్ళు రోజుకి 10 మంది 20 మంది 30 మంది వేసేస్తున్నారు సోల్జర్స్. దాంతో వీళ్ళు ఏమిటంటే మొత్తం ఒక మిలిటరీ యాక్షన్ తీసుకోవాలి అని చెప్పి అంటున్నారు. అంటే మిలిటరీ యాక్షన్ అంటే వార్ విత్ వాట్, విత్ హూమ్? తాలిబాన్ అంటే టీటీపీ అంటే ఎక్కడ ఉండదు, అది ఎక్కడ ఉందో ఎవరికి తెలియదు. దాని వెనకాల ఉంది అసలు తాలిబాన్, ఆఫ్ఘనిస్తాన్. సో వార్ విత్ ఆఫ్ఘనిస్తాన్ ఇన్ఎవిటబుల్ అన్నట్టుగా అనుకుంటారు. అందుకని వెళ్ళాడు. అంటే మనం అప్రూవల్ తీసుకోవాలి కదా మన బిగ్ బాస్ దగ్గర, అమెరికా దగ్గరికి వెళ్ళి మేము ఆఫ్ఘనిస్తాన్తో యుద్ధం చేయగలుగుతున్నామో, చేయమంటావా వద్దా అని పర్మిషన్ కోసం వెళ్ళాడు నాడు. తర్వాత ఇంకో మామూలు ఏడిపాడు. మీకు తెలుసు కదా, మా దగ్గర న్యూక్లియర్ ఆర్మ్స్ ఉన్నాయి, మేమేమో అవసరమైతే మా భూమి ఏమైనా తేడా వస్తే, మా పౌరులకి ఏమైనా నష్టం వస్తే ఆ న్యూక్లియర్ బాంబు పేల్చేస్తాం, ఆ రీజన్ అంతా మసైపోతుంది అంటూ అదొక వాడు మొదటి నుంచి న్యూక్లియర్ బాంబు తాలూకు సూసైడ్, ఆత్మహత్య చేసుకుంటాం, న్యూక్లియర్ బాంబు వేసేసుకుంటాం, మేమే చచ్చిపోతాం అన్న బెదిరిమన్నాడు. అది కూడా చెప్పాడు. అది కూడా చెప్తే సరేలే ఎవరు చేయగలి, అది యుఎస్ఆర్కి వెళ్ళి అలవాడైపోయింది. ఇక ఎంత ముందులా భయపడలేదు వాళ్ళు. సరే నువ్వు వెళ్ళి మాకు చూద్దాం నుంచి పంపించారు. ఇలా ఉండగా యాక్చువల్గా గ్రౌండ్ లెవెల్లో ఏమిటవుతుందంటే, అక్కడ టీటీపీ అది ఎక్కడుందో ఎవడు టీటీపీ వాడు యూనిఫామ్ వేసుకోడు, నేను టీటీపీ అని చెప్పి దర్జాగా తిరగడు. వాడు సైలెంట్గా బుర్ఖా కదా, ఏదో షేర్వాణి వేసుకుంటాడు, గన్ను తెస్తాడు, షూట్ చేసి పోతాడు. పైజామా కింద పైజామా, పైన కుర్తా, బడే భాయ్ కా కుర్తా, छोटे भाई का పైజామా పहन के आ जाते हैं. మన తారీఖ్ ఫతే అన్నాడు. సో అలాగా వాళ్ళు వచ్చి కుడిపారేస్తారు. వీళ్ళేమో వాళ్ళని ఐడెంటిఫై చేయలేరు, వాళ్ళు ఎక్కడున్నారో తెలీదు, వాళ్ళు ఎక్కడ ఇంటీరియర్ ప్రాంతాల్లో కొడేస్తారు, సింధు నది దగ్గరికి వెళ్ళిపోయి కొడేస్తారు. సో ఎలా వస్తున్నారో తెలియట్లేదు, వాళ్ళు ఎక్కడ పోతున్నారో తెలియట్లేదు. వాళ్ళు మళ్ళీ వెనక్కి ఈ తాలిబాన్ అంటే ఆఫ్ఘనిస్తాన్లోకి వెళ్ళిపోతున్నారని వీళ్ళు అంటారు. కానీ తాలిబాన్ అంటాడు మాకేం తెలుసు, మీరే చూసుకోండి అంటున్నాడు. ఆఫ్ఘనిస్తాన్ మాకు సంబంధం లేదని వాడు చేతులు వేసాడు. సో తర్వాత ఇంకోటి ఏంటంటే, ఒక ఏరియా అంటే ఖైబర్ పఖ్తూన్ఖ్వా ఉంది కదా, అది బార్డర్ ఏరియా బిట్వీన్ పాకిస్తాన్ అండ్ ఆఫ్ఘనిస్తాన్. దాంట్లో యాక్చువల్గా పష్తూన్స్ ఉంటారు ఎక్కువ. పష్తూన్స్ అంటే పఠాన్ ఉండే ఏరియా. ఆ ఏరియా అంతా కూడా ఆల్రెడీ టీటీపీకి కంట్రోల్లోకి వెళ్ళిపోయిందంట. వాళ్ళు ఒక గవర్నర్ పెట్టారు, వాళ్ళకి ట్యాక్స్ కలెక్షన్ కూడా వాడు చేసుకుంటారు. ఈడు నోరు మూసుకుని ఏం చేయలేకపోతారు పాకిస్తాన్. ఇలా ఉండగా విషయం, వాళ్ళేమో యుద్ధం చేయగలరా, చేస్తే పరిణామాలు ఎలా ఉంటాయి, వాడు యుద్ధం నిజంగానే చేస్తే. పాకిస్తాన్ లోపల నుంచి కూడా ప్రజలు పెద్ద అసంతృప్తితోనే ఉన్నారు. వాళ్ళకి కావాల్సిన ఆటా దొరకట్లేదు, అంటే గోధుమ పిండి దొరకట్లేదు, కూరలు లేవు, ఆయిల్ లేదు, గ్యాస్ లేదు. వాళ్ళు చాలా ఇబ్బందులు, అంటే అష్ట కష్టాల్లో ఉన్నారు ప్రజలు. సో ఇలా ఉన్నప్పుడు వాళ్ళకి ఏమనిపిస్తుంది, ఈ గవర్నమెంట్ పనికిరాంది, దీనికి సపోర్ట్ చేయడం కంటే టీటీపీని సపోర్ట్ చేద్దామని చెప్పి ఒక ఐడియా వచ్చింది అనుకోండి. అప్పుడు పాకిస్తాన్ వాడు 2 రకాల 2 ఫ్రంట్ వార్ చేయగలరా, ఇంటర్నల్ వార్ పైనుంచి వారు చేయగలరా, ఆఫ్ఘనిస్తాన్తో యుద్ధం, లోపల ఉన్న వాళ్ళ సొంత ప్రజలతో యుద్ధం చేయగలరా, చేస్తే ఎలా చేస్తారు అంటే వాళ్ళు లోకల్ పీపుల్ మీద కూడా బాంబులు వేసిన, అంటే మన బలూచిస్తాన్లో యాక్చువల్ ఏరియల్ బాంబింగ్ చేశారు వాళ్ళ సొంత ప్రజల మీద
బాంబులు వేసిన సంఘటనలు ఉన్నాయి. పాకిస్తాన్ ఈస్ కేపబుల్ ఆఫ్ దట్. వాళ్ళంత ఘనులే. కానీ ఇప్పుడు ఎక్కడికైనా చేస్తారు. ఈ పంజాబ్ తప్ప మిగతా అంతా యాంటీయే. సింధు రిబల్స్ ఉన్నారు, బలూచి రిబల్స్, ఖైబర్ పోస్టులకు అలాగే హస్తగతం జారిపోయింది, చేయి జారిపోయింది. మరి ఎలా చేస్తాడు, అంటే వాళ్ళు మోడస్ ఆపరండి ఎలా చేయగలరు అన్నది కూడా కొంచెం ఆలోచించడానికి కష్టంగా ఉంది. ఇప్పుడు యుద్ధం చేయడం అనివార్యం అంటే ఎలా ఎలా చేస్తాడు అంటే మామూలు ఒక రెగ్యులర్ వార్ఫేర్ అయితే మనకు తెలుసు, అక్కడ బార్డర్ ఉంటుంది, అటుపక్కల యూనిఫామ్ సోల్జర్స్ ఉంటారు, వాళ్ళతో. ఇప్పుడు తాలిబాన్ అన్నదే యూనిఫామ్ లేని వాళ్ళు. ఆఫ్ఘనిస్తాన్లోనే ఎవడో యూనిఫామ్ వేసుకోడు, తలపాలకు చుట్టూ చెత్తడు. అలాంటి వాళ్ళతో యుద్ధం ఎలా చేస్తారు వీళ్ళు? చేసి ఎక్కడి నుంచి నెగ్గుకొస్తారు అన్నదే చాలా బిలియన్ డాలర్ క్వశ్చన్ అండి. మీకు మీ ఉద్దేశంలో పాకిస్తాన్ వాళ్ళు చేస్తారంటారా? చేస్తే దాని పరిణామాలు ఎలా ఉంటాయో కొంచెం ఆలోచించి మీ కమెంట్స్లో పెట్టండి. జై హింద్.